నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చూడ్డానికే మనిషిలా ఉంటాడు, కానీ నరరూప రాక్షసుడు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద తరచుగా వస్తూ ఉంటాయి. ఆయన లైంగికంగా సుఖపడేందుకు 25 మంది కన్యలు ఆయనకి కావాలి. దానికోసం ఆయన టీంలో కొంతమంది దేశం మొత్తం పర్యటన చేసి ఏ మచ్చ లేనటువంటి కన్యను తీసుకువెళ్తారు అనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చూడ్డానికి మనిషిలా ఉంటాడు, కానీ నరరూప రాక్షసుడని, ఆయన కామవాంఛ తీర్చుకునేందుకు సంవత్సరానికి 25 మంది కన్యలను ఆయన బలి తీసుకుంటాడు. దానికోసం ఆయన టీం దేశం మొత్తం పర్యటించి అతి సుందరమైనటువంటి కన్యలను తీసుకొస్తారు అంటూ ఒక వార్త ఆయన మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? సో ఒకటేంటంటే, అది అసలు సాంప్రదాయమా లేదంటే కిమ్మే పెట్టుకున్నాడా లేకపోతే ఏంటి అనేది నేను ఇంట్రెస్టింగ్గా ఒక ఆర్టికల్ వస్తే వాళ్ళ చూడటం జరిగింది ఉత్తర కొరియా గురించి. ఎందుకు ఉత్తర కొరియా గురించి నేను అంత ఇంట్రెస్టింగ్గా చదివాను అని అంటే, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా అయిపోతుంది, ఉత్తర కొరియా అయిపోతుంది అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు కదా. విమర్శిస్తున్న క్రమంలో అసలు ఏంటి నార్త్ కొరియాలో నార్త్ కొరియా గురించి కిమ్ గురించి రాశారు, అసలు ఏంటి, అసలు ప్రతిసారి అసలు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు అక్కడ నార్త్ కొరియాతోటే లేకపోతే కిమ్ తోటి పోలుస్తుంటారు అని చెప్పి ఇంట్రెస్ట్గా ఆర్టికల్ చదివా. దాంట్లో ఆర్టికల్ చదివితే విచిత్రమైనటువంటి పరిణామం, తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి అంశం అక్కడ నాకు చదువుతుంటే మొత్తం అనిపించింది. అంటే మనకి అయితే కొత్త అది, అంటే మన సాంప్రదాయాలు వేరు, మన కట్టుబాట్లు, మన ఆచారాలు. కానీ అక్కడ ఉత్తర కొరియాలో నార్మల్ ఏమో అనిపించింది. తర్వాత లాస్ట్ ఎండింగ్లో మొత్తం అది వాళ్ళు ఇచ్చినటువంటి ట్విస్ట్ చూస్తే ఓకే అది కిమ్ కాదు, కిమ్కి అనాదిగా వస్తున్న ఆ దేశ ఆచారం లాగా అనిపించింది నాకు. అసలు ఏంటి అసలు వాళ్ళ ఈ కన్యలు ఏంటి, వ్యవహారం ఏంటి అని మొత్తం చూస్తే ప్రతి ఏడాది ఎవ్రీ ఇయర్ ఒక 25 మంది కన్యలని సెలెక్ట్ చేస్తారంట వాళ్ళు. ఆ సెలక్షన్ చేయడానికి కిమ్ తరఫు నుంచి కొంతమంది దేశం మొత్తం ఉత్తర కొరియా మొత్తం పర్యటిస్తారంట. కిమ్ తరఫు నుంచి ఒక టీము, మన అందాల పోటీలు కనుక సెలెక్ట్ చేసినట్టు వీళ్ళు వెళ్ళి వీళ్ళకి అనుచరులు ఉంటారు కదా, వీళ్ళు వెళ్ళి మొత్తం దేశం మొత్తం పర్యటించి మొత్తం ఒక 25 మందిని సెలెక్ట్ చేస్తారంట. ఆ సెలక్షన్ ఎలా ఉంటుంది, మొత్తం కూడా వాళ్ళు శృంగారంలో కానీ బిహేవియర్లో కానీ లేదా వాళ్ళ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో కానీ ఇవన్నీ కూడా వాళ్ళ మెజర్మెంట్స్ సరిపోయేటట్టు ఉండాలంట. ఆ సెలక్షన్ చేస్తారంట. ఒక్క మచ్చ కూడా శరీరం మీద ఉండకూడదంట, ఎక్కడ ఒక మచ్చ కూడా ఉండకూడదంట. ఓకే, అలాంటి వాళ్ళని ఒక 25 మందిని సెలెక్ట్ చేసి తీసుకొస్తారంట. తీసుకొచ్చి కిమ్కి ఈ 25 మందిని ఒక 4 బృందాలుగా విడగొడతారంట. 4 బృందాల్లో ఒకళ్ళు పాట పాడేవాళ్ళు, ఒకళ్ళు మసాజ్ చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు శృంగారం చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు ఆయనకి హ్యాపీ మూడ్ తీసుకురావడానికి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అవి చేయడానికి. ఇలా ఒక 4 బృందాలని వాళ్ళు ఈ 25 మందిని 4 బృందాలుగా విడగొట్టి ఆయన ఏడాది పాటు ఆయనకి ఆ విధమైనటువంటి చర్యలు అంటే హ్యాపీనెస్ కోసం, హ్యాపీగా ఉండడానికి అది చేస్తుంటారంట 25 మందికి సంబంధించినటువంటి ఈ యువతలు. అయితే వాళ్ళకి ఆ సెలక్షన్ చేసేటప్పుడు కన్యత్వ పరీక్షలు కూడా చేస్తారండి. ఓకే, అన్ని రకాల మెడికల్ టెస్టులు అన్నీ చేసి కన్యత్వ పరీక్షలు కూడా చేసి అప్పుడు వీళ్ళని ఆయన దగ్గర ఉంచుతారంట. ఆయన దగ్గర ఉంచిన తర్వాత ఆయన సంవత్సరం అయిపోతుంది కదా, సంవత్సరం అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉండేటువంటి అంగరక్షకులు ఉంటారు కదా, వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తారంట వీళ్ళని. ఓకే, ఈయనకి అంగరక్షకులు ఉంటారు కదా, చుట్టూ ఉండేటువంటి పరివారం ఉంటుంది కదా, వాళ్ళకిచ్చి వీళ్ళని వివాహం చేస్తారంట. ఒకవేళ తేడా వస్తే కనుక కిమ్ ఏ విధంగా వ్యవహరిస్తాడో అందరికీ తెలిసిందే.
ఇది కిమ్ నుంచి వచ్చిన ఆచారం లేదంటే అనాదిగా నుంచి వచ్చిందా అని అంటే 1970 నుంచి ఇది ఉందంట ఉత్తర కొరియాలో. అది కిమ్కి అలా వారసత్వంగానో లేదంటే ఆచారంగానో అలా వచ్చింది, అదే జరుగుతుందంట. అది చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్వేచ్ఛ ఉండాలి అని చెప్పి మహిళా దినోత్సవం రోజు బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు అందరూ ప్రపంచవ్యాప్తంగా కూడా. అసలు ఉత్తర కొరియాలో ఏం జరుగుతుంది అనేది కనీసం ఐక్యరాజ్య సమితిలో కానీ ఉన్నాయి కదా, అసలు అక్కడ మహిళలకి సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. 25 మందిని ఏడాదికి తీసుకురావడం ఏంటి, వాళ్ళ కన్యత్వ పరీక్షలు చేయటం ఏంటి, ఆయనకి మొత్తం అన్ని రకాలుగా ఆయనకి ఉత్సాహపరచడానికి లేదా మూడు రావడానికి లేదా శృంగార కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఉత్తేజపరచడానికి వాళ్ళని బృందాలుగా ఏర్పరచడం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే విచిత్రంగా అనిపించింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కాదనకుండా వాళ్ళని ఇస్తారట ఆ కన్యల్ని అక్కడ. ఎందుకంటే కాదంటే ఎలా ఉంటుందో తెలుస్తారు అందరూ, పరిస్థితులు ఎలా అంతే కదా. కాదంటే కిమ్ ఏ విధంగా వ్యవహరిస్తాడో అందరికి తెలుసు. బహుశా ఇష్టం లేకపోయినా అలా చేస్తారేమో తెలియదు. కాకపోతే అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం ఉత్తర కొరియా అంటే తినడానికి తిండి కూడా ఉండదు, బాగా వెనకబడినటువంటిది. ప్లస్ అక్కడ కరువు సిచ్యువేషన్స్, తినడానికి తిండి కూడా ఉండదు అంటారు. సో కిమ్ టీమ్స్ ఈ టీంలోకి పంపిస్తే కనుక వాళ్ళకి పర్మనెంట్గా సెటిల్ అయిపోవచ్చు, వాళ్ళ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి పంపిస్తారట అక్కడుండే వాళ్ళు. సో కిమ్ అది చూసిన తర్వాత అసలు కిమ్ తోటి పోలుస్తుంటారు ఒక్కోసారి కొంతమందిని. ఎలా పోలుస్తారు ఇది కనుక చూసిన తర్వాత ఎవరినన్నా పోలిస్తే దారుణంగా ఉంటుంది కదా. అందుకే ఈ మధ్యకాలంలో కిమ్ లాంటి అది ఇది అంటుండే విమర్శిస్తుంటారు కొంతమందిని. ముందుగా భారతీయులు కొన్ని పేర్లు పెట్టారు, కింగ్ మామ, కిమ్ మామ. సో అలా కొన్ని పేర్లు పెట్టి చేస్తుంటే నాకు కిమ్ ఇంత దారుణమైన మనిషి అంటే ఈ పోల్చేటప్పుడు కూడా ఎన్ని తెలుసుకొని పోలుస్తున్నారా, లైంగికంగా ఆయన్ని సుఖపెట్టలేని కన్యని ఆయన దారుణంగా హత్య చేసేందుకైనా వెనకాడరు అనేటువంటి రూమర్స్ కూడా కొన్ని ఉన్నాయి సార్. అంటే నేను ఏ యాంగిల్లో చూసానంటే, ఓకే అక్కడ ఉండేటువంటి ఆ దేశాన్ని అధ్యక్షుడు, అక్కడ వ్యవహారం రకరకాలుగా ఉంటుంది. అది మనం ఉంది, మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు. సో అది మామూలుగా తీసుకుంటారేమో అక్కడ. అది నాకు అక్కడ కల్చర్ ఏమో అనిపించింది. బట్ అది అంత కల్చర్ అయితే మంచిది కాదు అనేది మన భావన. అక్కడ వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారేమో. కానీ కిమ్ తోటి పోలుస్తున్నారు ఇక్కడ. రాజకీయాల్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక, ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా, ఆంధ్రప్రదేశ్ బీహారు, ఆంధ్రప్రదేశ్ సో ఇలా పోలుస్తున్నారు కదా. పోలుస్తూ పాటు కిమ్ తోటి పోలుస్తున్నారు. పోలుస్తున్నప్పుడు ఇవన్నీ తెలిసి పోలుస్తున్నారా, జనరల్గా పోలుస్తున్నారా అనేది నాకు ఆశ్చర్యం వేసింది. ఓకే. సో ఇప్పుడు ఇది విన్న తర్వాత కనుక ఎవరైనా కిమ్ తోటి కనుక పోలిస్తే ఇంత దారుణమైన మనిషి అనుకుంటారు. అంటే పరిపాలనలో కూడా ఆయన కొంచెం మానవ మృగంలాగా ప్రవర్తించేవాడు. ఆయనకి నచ్చంది ఇక ఎక్కడి దాకైనా తీసుకువెళ్తాడు, నచ్చకపోతే ఆ మనిషిని చంపేదాకైనా సరే వెనకాడడు అనేటువంటి పేరు కూడా ఉంది కాబట్టి అందుకే పరిపాలనలో పోలుస్తున్నారు. కానీ ఈ యాక్టివిటీస్లో ఉంటాయని చెప్పేసి వాళ్ళకి తెలిసి పోలుస్తున్నారా, తెలివి పోలుస్తున్నారా అనేది నాకు సందేహం. సో అందుకే ఆ అంటే ఇక్కడ తరచూ వినిపిస్తుంది కాబట్టి ఈ పోలికలు ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అనిపించింది నాకు. ఓకే. ఇది కనుక తెలిస్తే ఆ పోల్చిన వాళ్ళని ఖచ్చితంగా కొడతారు. అదే పరిస్థితులు ఉండే పరిస్థితులు ఆల్రెడీ కొడుతున్నారు ఇప్పుడు. సరే, జస్ట్ అది చూసిన తర్వాత నాకు అనిపించింది మరి అక్కడేమో అంత దారుణాలు జరుగుతుంది. బహుశా ఇక్కడ మరి చీకట్లో అటెండ్ తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ఆ కిమ్ మామ ఎవరో చూడాలి. మరి చూడాలి. మరి నార్త్ కొరియా అంటున్నారు కదా అందరూ, చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.